ప్రియమైన దేవుని ప్రజలరా, రూల్స్ అనేవి లేదా ఆజ్ఞలు అనేవి మనిషి సక్రమంగా నడవటానికి ఏర్పాటు చేయబడ్డాయి. దైవ గ్రంథంలో మనం చాలాసార్లు జ్ఞప్తికి తెచ్చుకున్నటువంటి మాట, దేవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారట? కట్టులేక తిరుగుదురు అన్నాడు. సో దేవోక్తి అనేది ఎందుకు ఇవ్వబడుతోంది అంటే, మానవుడు దేవుని యొక్క ఆలోచనల్లో, దేవుని యొక్క ఉద్దేశాలలో వర్ధిల్లుతాడని, తొట్టిల్లిపోకుండా దేవుడు చెప్పినటువంటి విధంగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి మరలా తిరిగి వెళతాడని దేవుడు ఆశించి కొన్ని ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. రూల్స్ అనేవి ప్రస్తుతానికి ప్రతి దేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా చాలా రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎందుకు అంటే క్రమ పద్ధతిలో మనం బ్రతకటానికి. ఉదాహరణకి డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచే వెళ్ళాలి, రైట్ నుంచే వెళ్ళాలి, యూటర్న్ ఉన్న చోట యూటర్న్ తీసుకోవాలి. సో ఎక్కడ ఆగమని బోర్డు ఉంటే అక్కడ ఆగాలి, ఎక్కడ స్పీడ్ కంట్రోల్ చేసుకోమని బోర్డ్స్ ఉంటే అక్కడ స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ రూల్స్. అలాగే గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా రకరకాల రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగా మనల్ని ఫాలో అవ్వమని చెప్తూ ఉంటారు. అలాగే పోలీసులు కూడా రకరకాల రూల్స్ పాటించమని చెప్తూ ఉంటారు. ఆ రూల్స్ని ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు. సో ఈ రూల్స్ అన్నీ కూడా ఎందుకు పెట్టబడ్డాయి అని అంటే, మనిషి క్రమ పద్ధతిలో జీవించడానికి, ఇతరులకు హానికరంగా కాకుండా, ఇతరులకు ఇబ్బందికరంగా కాకుండా, ఇతరులకు ఎలాంటి కీడు చేయకుండా క్రమ పద్ధతిలో మనిషి జీవించాలి అనే సదుద్దేశంతో రూల్స్, క్రమశిక్షణ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూల్ ఫాలో అవుతూ ఉండడాన్ని బట్టే సక్రమంగా మానవ జీవన విధానం కొనసాగుతుంది. ఎప్పుడైనా రూల్స్ బ్రేక్ చేసామనుకోండి, దానికి తగినట్టుగా పనిష్మెంట్ ఇవ్వడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా కొన్ని రూల్స్ అనేవి గ్రంథంలో వ్రాయించారు. వాటినే మనం గ్రంథంలో ఆజ్ఞలు అంటున్నాం. ఆజ్ఞలు, కమాండ్మెంట్స్. ఈ కమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎప్పుడైతే అతిక్రమిస్తామో, ఆజ్ఞాతిక్రమమే ఏంటట? పాపము అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించటాన్ని పాపము అన్నాడు. సో ఆజ్ఞలు మీరు అతిక్రమించకుండా ఆజ్ఞను అనుసరించి మీరు నడవడం ద్వారా దేవుని కృపకు మీరు పాత్రులు అవుతారు, దేవుని దయకు మీరు పాత్రులు అవుతారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వారు అవుతారు. ఆ సక్రమమైన జీవన సరళి కలిగి మీరు ఈ జీవితాన్ని ముగిస్తే నిత్య జీవితానికి మీరు అందరూ వారసులు అవుతారు. ఇది దేవుని యొక్క భావన. చెడిపోకుండా మనల్ని కాపాడుకోవాలని దేవుడు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి కనుక, మనం ఆయనకు పిల్లలం కనుక చెడిపోకుండా మనల్ని కాపాడుకోవాలి, పడిపోకుండా మనల్ని కాపాడుకోవాలి, తొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడుకోవాలి. అది దేవుని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనకు ఆజ్ఞలు ఇచ్చారు తప్ప మనల్ని ఏదో నిర్బంధించాలనో, మనల్ని ఏదో బాధ పెట్టాలనో, మనల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో, మనల్ని చూసి ఓర్వలేకో, మన సంతోషాన్ని చూసి తట్టుకోలేకో దేవుడు అసూయతోనో పక్షపాతంతోనో మనకు రూల్స్ ఇవ్వలేదు. ఆయన ప్రేమామయుడు అని మనం చదువుకున్నాం. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమయ్య ఉన్నాడు. అంటే దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమామయుడు, ప్రేమాస్వరూపి అని వ్రాయబడింది. ప్రేమాస్వరూపి అయిన దేవుడు మనకిచ్చినటువంటి రూల్స్ అన్నిటినీ మనం ఫాలో అవుతూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటే, ఆయనకి ఇష్టలుగా ఉంటే, ఆయన దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడూ మన మీద ఉంటాయన్నది దేవుని యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క ఆలోచన. కానీ కొన్ని సందర్భాల్లో ఈ రూల్స్ అనేవి మానవులు ఒకరినొకరు ద్వేషించుకోవడానికి, ఒకరికంటే మరొకరు నీతిమంతులుగా తీర్చుకోవడానికి, ఒకరికంటే మరొకరు గొప్పవారిగా తమను తాము పొగుడుకోవడానికి వాడుకోవటం మొదలుపెట్టారు. ఒక రూల్ నువ్వు పాటించవచ్చు, ఒక రూల్ నేను పాటించకపోవచ్చు. ఒక రూల్ నీకు పాపంగా పరిణమించవచ్చు, మరో రూల్ నీకు పరిశుద్ధతను ఆపాదించవచ్చు. ఒక రూల్ నువ్వు హ్యాపీగా సునాయాసంగా ఫాలో అయిపోతుండొచ్చు, ఒక రూల్ నీకు పాటించడానికి చాలా కష్టమైపోవచ్చు. ఆ పరిస్థితిలో మానవులు ఏం చేశారంటే, పలానా రూల్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి, పలానా ఆజ్ఞను నేను ఫాలో అవుతున్నాను కాబట్టి, మరొక ఆజ్ఞ ఫాలో అవ్వని వాడు, నేను ఫాలో అవుతున్న ఆజ్ఞ లాంటి ఆజ్ఞ ఫాలో అవ్వని వాడు నా దృష్టికి ఎలా కనబడతాడు? చీప్గా కనబడతాడు. ఐ రైట్ ఆర్ రాంగ్? నేను ఒక ఆజ్ఞను కరెక్ట్గా ఫాలో అవుతున్నాను, కానీ ఇదే ఆజ్ఞను మరొకటి ఫాలో అవ్వట్లా.
నేను ఫాలో అవుతున్న దాన్ని వాడు ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాడు నాకు ఎలా కనబడుతున్నాడు అంటే చీప్గా కనబడుతున్నాడు. దాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే వాడిని తగ్గించి మాట్లాడుతున్నాను, వాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాను, వాడిని నరకానికి పాత్రుడని నేనే డిసైడ్ చేసేస్తున్నాను. వాడు దుష్టుడని, వాడు దుర్మార్గుడని, వాడు ఇంకొకడని నేను డిసైడ్ చేస్తున్నాను. ఇది మనుష్యులందరిలో ఉన్నటువంటి జాడ్యం అని దేవుడు గుర్తించాడు. పరిసయ్యుడు సొంకరి విషయంలో కూడా అదే కనబడుద్ది మనకి. నేను ఉపవాసం చేస్తున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను మానక, ఇవన్నీ ఆ సొంకరి చెయ్యట్లేదు గనుక, నేను ఫాలో అవుతున్న రూల్స్ అతను ఫాలో అవ్వట్లేదు గనుక నా దృష్టికి అతను ఎలా కనబడుతున్నాడంటే చీప్గా కనబడుతున్నాడు. అందుకని నేను అతన్ని ఏం చేస్తున్నానంటే, అరే నువ్వు నరకానికి పోవడానికి నేనే డిసైడ్ చేస్తున్నా, నువ్వు నరకానికి పోతావు, నేను ఇవి ఫాలో అవుతున్నాను కాబట్టి, దేవుడికి నేనే ఇష్టుణ్ణి కాబట్టి నేను ఖచ్చితంగా నిత్యజీవానికి వెళ్ళిపోతాను అనేది అతని యొక్క ఆలోచన కావచ్చు. అందుకే అంత చీప్గా సుంకర్ని ట్రీట్ చేశాడు. ఇవన్నీ మనం గమనిస్తుంటే, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం గమనిస్తుంటే, దేవుడు ఎందుకు ఈ విషయంలో దీన్ని గుర్తించాడు, ఈ విషయంలో దేవుడు ఎందుకు మనుషుల్ని మార్చాలనుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులా, మనలో కూడా చాలామంది యొక్క ఆలోచన విధానం, మన జీవితాల్లో కూడా చాలామంది యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే, మనం ఫాలో అవుతున్న దాన్ని బట్టి మనం మనకు ఉత్తముల్లా కనబడుతున్నాం, మనం ఫాలో అవుతున్న దాన్ని మరొకడు ఫాలో అవ్వకపోతే వాడు మనకి నీచుల్లా కనబడుతుంటాడు. కానీ ఒక పాయింట్ మీరు గుర్తించాల్సింది ఏంటంటే, మనము ఫాలో అవ్వని ఎన్నో రూల్స్ మన జీవితంలో ఉండి ఉంటాయి కదా. మనం బ్రేక్ చేసేసిన రూల్స్ ఎన్నో ఉంటాయి కదా, ఉండకుండా ఉంటాయా? ఒకవేళ మనం రూల్ బ్రేకర్ కాకపోతే, రూల్ బ్రేక్ చేసి ఉండకపోతే మనం ఎప్పటికీ పాపి అని పిలువబడేటువంటి అవకాశమే లేదు. ఈరోజు నువ్వు కానీ నేను కానీ దేవుని ఎదుట పాపులుగా కనబడుతున్నాము అని అంటే మనం రూల్ బ్రేక్ చేసిన వారము లేదా ఆజ్ఞను అతిక్రమించిన వారము అని గుర్తించక తప్పదు కదా. ఒక్కడు లేడట నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. మనం అందరం ఒకటే, కానీ ఆ ఒకట్లో కొందరు 10, కొందరు మరో 10, కొందరు మరో 20, కొందరు మరో 30 ఫాలో అవడం ద్వారా తమకు తామే నీతిమంతులు అనుకుంటూ నా క్యారెక్టర్ గొప్పదంటే నా క్యారెక్టర్ గొప్పదని ప్రగల్భాలు పలుకుతూ బతికేస్తున్నారు. అసలు క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఏ మనిషి పరిపూర్ణమైన క్యారెక్టర్ కలిగిన వాడు కాడు, ఒక్క యేసుక్రీస్తు తప్ప. ఒక్క యేసుక్రీస్తు తప్ప ఈ భూమి మీద ఏ శరీరం కూడా పరిపూర్ణమైన క్యారెక్టర్ కలిగినటువంటి శరీరం కాదు. అన్ని శరీరాలు అపరిపూర్ణమైనవి గనుకనే క్రీస్తులో మనం సంపూర్ణతను సాధించాలని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకి సంపూర్ణత ఉంటుంది. కాబట్టి జీసస్నే ఫాలో అవ్వమన్నాడు. ఫాలో జీసస్, ఆయన్నే మనందరం ఫాలో అవ్వాలి, నన్ను వెంబడించాలి, ఆయన్ని ఫాలో అవ్వాలి, ఆయన వైపు చూడాలి. ఎవరి వైపు చూడమన్నాడు? యేసు వైపు చూడమన్నాడు. యేసు వైపు చూస్తూ ఆయన ఫాలో అవ్వమన్నాడు. కానీ మనుషులు రూల్స్ దగ్గరే ఆగిపోయారు, రూల్స్ దగ్గరే కొట్టుకు చావడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం కొన్ని సందర్భాలు చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎప్పుడు కూడా రూల్ని ఫాలో అయిపోడు. ఒకవేళ మనం ఏ సందర్భాలైనా రూల్ బ్రేక్ చేస్తే నీతిగల న్యాయాధిపతి తీర్పులు ఎలా ఉంటాయో తెలుసా? కీర్తనల గ్రంథం 62వ కీర్తన 12వ వచనం. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 12వ వచనం. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిస్తున్నావు. వారి వారి క్రియల చొప్పున ఈ నీతిగల న్యాయాధిపతి ఏం చేస్తున్నాడట? ప్రతిఫలం ఇస్తున్నాడు. కింద ఒక మాట అన్నాడు చూడండి, కాగా కృప చూపడం కూడా నీ పనే, అది కూడా నీదే. ప్రతిఫలం ఇవ్వడం నీదే, అట్ ద సేమ్ టైం కృప చూపడం కూడా నీదే. రూల్ బ్రేక్ చేసే వాళ్ళకి, ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళకి కృప చూపించే పని ఆయనదేనట, ప్రతిఫలం ఇచ్చే పని కూడా ఆయనదేనట. ఇందుకే ప్రతిఫలం ఎప్పుడు ఇస్తాడు, కృప ఎప్పుడు చూపిస్తాడంటే అది దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. మనం చెప్పలేం దానికి, దేవుని చిత్తానుసారంగా ఉంటుంది అది. ఇప్పుడు ఒక వ్యక్తి వన్ వేలో వెళ్ళకూడదు, అది రూల్. అది పోలీసులు అక్కడ ఉంటారు, అటు రాజమండ్రి కానివ్వండి, కాకినాడ కానివ్వండి, పెద్ద పెద్ద సిటీస్లో వన్ వే అంటే ఇందులో కేవలం వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి తప్ప వచ్చేవాళ్ళు ఇంక రావడానికి వీలు లేదని చెప్తారు. వాళ్ళని వేరే రూట్ మళ్ళిస్తారు.
పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలో కూడా 1 వేలు ఉంటాయి. మనం ఏ సిటీ చూసినా విజయవాడ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, తర్వాత మన కాకినాడ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, భీమవరం కానివ్వండి, ఎక్కడైనా సరే చూడండి 1 వేలో వెళ్ళటానికి వీలు లేదు, రూల్ ఉంది. కానీ ఎవరో పోలీస్ ఆయన చూస్తున్నా కూడా రూల్ బ్రేక్ చేశాడు అనుకోండి, అప్పుడు ఆ పోలీస్ ఆయన దాన్ని ఎలా కన్సిడర్ చేస్తాడు అని అంటే, ఒక ముసలామె తలకి దెబ్బ తగిలి రోడ్డు మీద పడిపోయింది, ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, దారి లేదు, టైం లేదు, అందుకని 1 వేలో వెళ్ళిపోయి ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడు అనుకుందాం. చేతిలో ముసలామెను పట్టుకుని లేదా ఆమెను ముసలామెని వాహనంలో ఎక్కించుకుని వెళ్తూ ఉండగా పోలీస్ ఆయన చూశాడు అనుకుందాం, వదిలేశాడు అనుకుందాం. ఇప్పుడు ఆ రూల్ బ్రేక్ చేసిన వ్యక్తిని ఈ పోలీస్ ఆయన ఎందుకు వదిలేశాడు, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా, ఇతను శిక్షించేయాలి కదా అని మాట్లాడితే అక్కడ వెంటనే పోలీస్ ఆయన అంటాడు, ప్రాణం కంటే రూల్ గొప్పది కాదు అంటాడు. అందరూ దానికి ఒబే అవుతాం అవమా? అవుతాం. ఒకవేళ అక్కడ ముసలామె కాకుండా చిన్న పసిబిడ్డ ఉందనుకోండి, ఆ పసిబిడ్డ విషయంలో కూడా అలాగే ఆలోచించాడు అనుకోండి, అప్పుడు కూడా రూల్ బ్రేక్ చేసినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు, ఆ పసిబిడ్డను బండి మీద తీసుకెళ్తున్నారు, ఆ బండి 1 వేలో వెళ్ళకూడదు కదా, 1 వేలో ఆ పసిబిడ్డను పట్టు కూర్చుని వెళ్ళారు కదా అని ఎవరైనా మాట్లాడినప్పుడు కూడా పోలీస్ ఆయనకి చెప్పుకోవడానికి ఒక ఆలోచన ఉంది, ఏంటంటే పసిబిడ్డ ప్రాణం కంటే రూల్ ఏం గొప్పది కాదు అంటాడు. అంటే రూల్ ఎందుకు అని అంటే మనం క్రమంగా బతకడానికి తప్ప ప్రాణాలు తీసేయడానికి కాదు, ఒక మనిషిని అర్థం చేసుకోకుండా తీర్పు తీర్చి నరకానికి నడిపించేయడానికి కాదు, వాడిని ఏదో నరకానికి పంపించేయాలి నువ్వు డిసైడ్ అయిపోవడానికి కాదు. నువ్వు ఫాలో అవుతున్నది వాడు ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాడు నరక పాత్రుడు నువ్వు అనుకోవడానికి కాదు. అక్కడ పోలీస్ ఆయన మీద నిర్ణయం ఆధారపడి ఉంది, ఆయనకి ఇష్టమైతే వదిలేస్తాడు. ఎందుకంటే అక్కడ పసిబిడ్డ ప్రాణం ముఖ్యం, లేకపోతే ముసలామె ప్రాణం ముఖ్యం. ఇంకొకడు తన లవర్ని బైక్ ఎక్కించుకుని సినిమాకి లేట్ అయిపోతుందని ఆ 1 వేలో వెళ్ళడం కనబడింది అనుకోండి, పోలీస్ ఆయన ఆపాడు అనుకోండి, నువ్వు ఎందుకు 1 వేలో వెళ్తున్నావు అంటే సినిమాకి లేట్ అయిపోతుందండి, అందుకని మా లవర్ కంగారు పెట్టిందని 1 వేలోకి వచ్చాను అన్నాడు అనుకోండి. ఇప్పుడు పోలీస్ ఆయన ఎక్స్క్యూజ్ చేయడు. ఎందుకు ఎక్స్క్యూజ్ చేయడంటే దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ రీజన్ కదా, అదంత వాల్యుబుల్ రీజన్ అయితే కాదు. అతను చెప్తున్నటువంటి రీజన్ చాలా సిల్లీ రీజన్. అది నీకు సినిమాకి లేట్ అయిపోతే ఇంకో షోకి వెళ్ళు, నిన్ను ఎవడెళ్ళమన్నాడు, ఇప్పుడు ఇలా ఇందులోంచి ఎవడెళ్ళమన్నాడు, లేకపోతే మాని చచ్చిపోతారా ఇప్పుడు మీరు సినిమా చూడకపోతే అని అంటాడు పోలీస్ ఆయన కదా. సో ఈ రూల్ బ్రేక్ చేయడం అనే విషయానికి వచ్చేసరికి దేవుని ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కృప చూపటం ఆయన చేతిలో ఉంది, అలాగే నీతిగల న్యాయాధిపతి ప్రతిఫలం ఇవ్వడం కూడా ఆయన చేతుల్లో అలాగే ఉంది. కాబట్టి ఒక సన్నివేశం జరిగినప్పుడు, ఒక మనిషి ఒక పని చేస్తూ ఉండగా నీకు కనబడినప్పుడు నువ్వు తీర్చే తీర్పు ఒకలా ఉంటుంది, దేవుడు తీర్చే తీర్పు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకు పర్ఫెక్ట్గా ఉంటుంది అని అంటే ఆయన హృదయ రహస్యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. ఆ ఇంటెన్షన్ ఏంటి అనేది చూస్తాడు, అసలు అక్కడ ఎందుకు అలా జరిగింది అనేది చూస్తాడు, వాళ్ళు అక్కడ ఎందుకు అలా చెయ్యాల్సి వచ్చింది అనేది చూస్తాడు. దానిని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అందుకే చూడండి, ఎవరైనా సరే ఒక కొడ్డలితో చెట్టు నరుకుతున్నప్పుడు అప్రయత్నంగా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆ గొడ్డలి పిడి ఊడిపోయి అవతల ఉన్న వ్యక్తి తలకు తగిలి అతడు చనిపోతే అతడు ఉద్దేశపూర్వకంగా అతన్ని చంపలేదు గనుక అతడు నేరస్తుడుగా పరిగణింపబడడు. కానీ ఒక వ్యక్తి ఇంటెన్షనల్గా గొడ్డలు తీసుకుని వెళ్ళి ఒక వ్యక్తిని నరకాలన్న ఆలోచనతో నరికి చంపితే అతడు ఆ చెడ్డ కార్యాన్ని, ఆ నరహత్యను ఇంటెన్షనల్గా చేశాడు గనుక అతడు శిక్షకు పాత్రుడు. మీరు పాత నిబంధన ధర్మశాస్త్ర చట్టాలన్నిటినీ చదవగలిగితే చాలా వరకు ఇలాంటి విషయాలు పాత ధర్మశాస్త్రంలో పొందుపరచబడి ఉన్నాయి. అంటే ఇంటెన్షనల్గా చేసిన దానికి దేవుడు ఒకలా తీర్పు తీరుస్తున్నాడు, ఇంటెన్షనల్గా చెయ్యని దానికి దేవుడు ఒకలా తీర్పు తీరుస్తున్నాడు. అంటే అతని ఉద్దేశాన్ని కూడా అక్కడ పరిగణనలోకి తీసుకుంటున్నాడు. లోక సంబంధమైన న్యాయాధిపతులు, లోక సంబంధమైన వారు కూడా అలాగే ఆలోచిస్తారు. నువ్వు ఆజ్ఞను అతిక్రమించావని ప్రతి సందర్భంలోనూ నువ్వు ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు, నువ్వు ఆజ్ఞను అతిక్రమించావా లేదా, నిన్ను ఎవడు అతిక్రమించమన్నాడు, నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా రూల్ అంటే రూలే అని అనేంతటి కఠినాత్ముడు దేవుడు కాడు. అందుకే ఇక్కడ చాలా క్లియర్గా కీర్తనకారుడు దేవుడిని అర్థం చేసుకుని మాట్లాడుతూ అంటున్నాడు, ప్రభువా ప్రతి మనిషికి వాడి వాడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చి వాడవు నీవే, కానీ కృప చూపటం కూడా ఎవరి చేతుల్లో ఉందట, నీ చేతుల్లోనే ఉంది అన్నాడు అక్కడ. ఇంకా అదే కీర్తనలో 63వ కీర్తనలో కిందకు వచ్చేసరికి 3వ వచనం చాలా అద్భుతమైన వచనం ఇది.
మీరు చాలాసార్లు చదువుకుని ఉండొచ్చు కానీ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ మాట. ఎందుకంటే పాటల్లో పాడుకొని చదివేసుకుని అందులోని భావాలు గ్రహించడంలో చాలా చాలా వెనకబడిపోయినటువంటి వారు ఉన్నారు క్రైస్తవ్యంలో. నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ కృప దేనికంటే ఉత్తమమాట? జీవం కంటే ఉత్తమమాట. ఇంతకీ జీవం గొప్పదా కృప గొప్పదా? జీవం గొప్పదా కృప గొప్పదా అంటే మామూలుగా మనుషులందరూ ఏం చెప్తారంటే జీవమే గొప్పది అంటారు. మరి జీవమే గొప్పది. జీవం లేకపోతే ఏముంది చెప్పండి? జీవం లేకపోతే ఏముంది? జీవము ఉండబట్టే మనం ఎలా ఉన్నాం. జీవం అనేది లేకపోతే నీ జీవాన్ని కత్తిరిస్తే ఇంకెక్కడితో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. కానీ అంటాడైనా జీవము కంటే కూడా కృప గొప్పది అన్నాడు. ఎందుకు కృప గొప్పది అంటే జీవం నిలబడాలంటే అది కృప ద్వారా మాత్రమే సాధ్యం. జీవాన్ని అనుగ్రహించాలంటే అది కృప ద్వారా మాత్రమే సాధ్యం. అందుకే జీవము కంటే కూడా కృప ఉత్తమమైనది అన్నాడు అక్కడ. నీకు జీవం గొప్పదా కృప గొప్పదా అంటే కృపే గొప్పదండి. జీవం కంటే కూడా కృప గొప్పది. జీవం నిలబడాలంటే కృప ద్వారానే సాధ్యం కనుక కృపయే జీవము కంటే ఉత్తమమైనది అని భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ కృపను ఇవ్వగలడట దేవుడు, ప్రతిఫలాన్ని ఇవ్వగలడు నీ క్రియలను బట్టి. అయితే ఆయన చాలా జాగ్రత్తగా చాలా ప్రతి విషయాన్ని సున్నితంగా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుని ప్రతి హృదయ రహస్యాన్ని విశ్లేషణ చేసి నీకు తీర్పు తీరుస్తాడు. ఏదో ఒక పని చేసావంటే ఈ పని చేసినందుకు నిన్ను నరకాన్ని వేసేస్తా, ఈ పని చేసినందుకు నిన్ను నరకంలో పంపించేస్తానే అంతటి క్రూరుడు, అల్ప సంతోషి, అల్పుడు కాదు మన తండ్రి. దేనికో లొంగిపోయి న్యాయాన్ని మార్చేవాడు కాదు. ఏదో మాట మీద కట్టుబడిపోయి ఆ మాటను బట్టి తీర్పు తీర్చేసేవాడు కాదు. పక్షపాతమే లేనివాడాయన. కాబట్టి నా హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. నువ్వు చెప్పకూడదు నా గురించి, నేను చెప్పకూడదు నీ గురించి. నన్ను నిత్య జీవానికి పంపించాలా, నిత్య నాశనానికి పంపించాలా అనే ఉద్దేశంలో నువ్వు ఎన్ని తప్పులు చేశావు అని ఆయన అండు, నువ్వు ఎన్ని పొరపాట్లు చేశావు అని ఆయన అండు. ఆయన నా ఆజ్ఞలను ఎందుకు అతిక్రమించావు, ఎన్నిసార్లు అతిక్రమించావు ఇవి కాదు, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. నీ హృదయాన్ని చూసే నీ హృదయాన్ని బట్టే తీర్పు తీరుస్తాడు. ఆ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు గనుక. కాబట్టి కొన్ని సందర్భాలు మనం ఎరిగిన సందర్భాలే. ఒకసారి మనం దైవ గ్రంథంలో చూస్తే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. దేవుని మనసును ప్రత్యక్షపరచడానికే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఎలా ఉంటాడో చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు, అవునా కాదా? అంతేనా? తండ్రిని ఎవ్వడూ చూడలేదట. తండ్రిని చూసిన వాడంటూ ఎవడూ లేడు. ఆయనను బయలుపరచుటకు దేవుడు తన కుమారుని పంపించాడు. అందుకే కుమారుడు అన్నాడు పలుమార్లు, నన్ను చూస్తే పిలుపు, నన్ను చూస్తే తండ్రిని చూడడానికి నన్ను చూడు చాలు. నన్ను చూస్తే నీకు తండ్రి అర్థమైపోతాడు. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో నీకు అర్థమైతే నీకు తండ్రి ఈజీగా అర్థమైపోతాడు. కాబట్టి తండ్రిని అర్థం చేసుకోవడానికి నన్ను చూసేయి అని చెప్పాడు. సో ఇంతకాలం మీరు నాతో ఉన్నారు, మీకు తండ్రి అర్థం కాలేదా? మీరు ఇంకా తండ్రిని గ్రహించలేదా? తండ్రి ఎలాంటి వాడో, తండ్రి ఏ విధంగా ఉంటాడో మీరు గ్రహించలేదా? తండ్రి మీకు అర్థం కావాలనడానికి అది సాధ్యపడని విషయం కనుక, ఆయన ఆత్మయే ఉన్నాడు కనుక, ఏ మానవుడు ఆయనను చూచి బతకలేడు కనుక, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు కనుక ఆ తండ్రిని బయలుపరచడానికి కుమారుడు శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. సంపూర్ణంగా తండ్రిని బయలుపరిచి వెళ్ళడం జరిగింది. తండ్రి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, తండ్రి లక్షణాలు ఇలాగే ఉంటాయి. తండ్రి లాంటి పరిశుద్ధతలోనే ఉంటాడు, తండ్రి లాంటి యథార్థత కలిగి ఉంటాడు. తండ్రి తీర్పులు కూడా ఇంతే న్యాయంగా ఉంటాయి అని మనం ఎవరిని చూసి నేర్చుకోవాలట? యేసుక్రీస్తుని చూసి నేర్చుకోవాలి. అందుకే తండ్రిని అచ్చుగుద్దినట్టుగా ఆ పోలిక, ఆ స్వరూపం ఎవరిలో కనబడింది? క్రీస్తులో మనకి సాక్షాత్కరించబడింది. ఇప్పుడు ఆ క్రీస్తుని చూస్తున్నంతసేపు మీరు తండ్రి యొక్క క్యారెక్టర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 23 నుంచి చదువుదాం ఒకసారి. విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ ఉండిరి. అందుకు పరిసయ్యులు, చూడు, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేళ చేయుచున్నారని ఆయనను అడిగిరి. రూల్ బ్రేక్ చేశారట. ఎవరు? శిష్యులు రూల్ బ్రేక్ చేశారు. రూల్ ఏంటి? విశ్రాంతి దినమున
మీరు ఏ పని చేయటానికి వీల్లేదు. అలాంటిది వీళ్ళు వెన్నులే తుంచుతున్నారట. వెన్నులు తుంచడం మాత్రమే కాదు, తినడం కూడా మొదలుపెట్టారు. ఇంకా విశ్రాంతి దినం పూర్తి కాలేదు. వీళ్ళు అలా చేయటానికి వీల్లేదు రూల్ ప్రకారంగా. సో వాళ్ళు ఏంటంటే బ్యాచ్ ఏంటంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అనేది వీళ్ళ ఆలోచన. సో వీళ్ళు తినట్లేదు కాబట్టి ఇప్పుడు శిష్యులందరూ వీళ్ళకి ఎలా కనబడుతున్నారు? అపవిత్రులకు కనబడుతున్నారు. వీళ్ళు తినట్లేదు కాబట్టి శిష్యులు దుర్మార్గుల్లా కనబడుతున్నారు, నీచుల్లా కనబడుతున్నారు. మేము తినట్లేదు అంటే ఇది మేము ఫాలో అవుతున్నాం, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు చెడ్డోళ్ళు. మరి ఎవరు మంచోళ్ళు? మేము మంచోళ్ళం. డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. అసలు ఇది తప్పు కదా, వాక్యంలో విశ్రాంతి దినాన్ని పాటించమని ఉంది కదా, మరి నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు? నీ శిష్యులు ఎందుకు విశ్రాంతి దినాన్ని అనుసరించి జీవించట్లేదు? నీ శిష్యులలో తప్పు చేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు? మరి రూలే కదా. ధర్మశాస్త్రంలో మోషే ఎలా చెప్పాడు కదా, విశ్రాంతి దినాన్ని కట్టెలేరుతున్నందుకే ఒకడిని కుట్టి చంపేశారు కదా. మరి అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? వాడికో న్యాయం, నీ శిష్యులకో న్యాయమా? ఇప్పుడు వాడిని చంపేసినప్పుడు నీ శిష్యులను కూడా ఏం చేయాలి? చంపేయాలి కదా. ఇప్పుడు ఇదే వాదన ఈ తరంలో ఫేస్బుక్లో కొనసాగుతుంది అనుకోండి, మనకేమనిపిస్తుంది చెప్పండి. ఇదే వాదన ఫేస్బుక్లో కొనసాగుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది? మనం కూడా ఎవరికి ఓటేసేస్తాం? ఈ సబ్జెక్ట్ మీద లోతైన అవగాహన లేదనుకోండి, మనం కూడా ఓటు ఎవరికేస్తామంటే ఆ రూల్ బ్రేక్ చేశారు, రూల్ అంటున్న వాళ్ళకే ఓటేస్తాం. మరి వాక్యులు అలా ఉంది కదండి అంటాం. కానీ అప్పుడు దేవుడు అంటాడు, సందర్భ సహితమైన పరిశోధన ముఖ్యం. ఒక మనిషికి తీర్పు తీర్చడానికి, ఒకనికి శిక్ష విధించడానికి సందర్భానుసారంగా మనం ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. సందర్భాలు ఆలోచించిన తర్వాత మాత్రమే మనం ఏం చేయాలి? ఆ తీర్పునివ్వాలి. ఇప్పుడు అక్కడ తీర్పు చూద్దాం. ఆయన ఏమంటాడు? అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరు ధర్మశాస్త్రంలో ఎప్పుడూ చదవలేదా అని అడిగాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం పట్టుకుని వచ్చారు నా దగ్గరికి, కృప జీవం కంటే ఉత్తమం, మీరు చదవలేదా? ఏముంది అక్కడ? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా, సమూయేలు మొదటి గ్రంథం 21:1 నుంచి ఉంటుంది. ఈ సందర్భం మీరు చదువుకున్న తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 21:1 నుంచి ఉంటుంది. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, ఆ దేవాలయంలోని సముఖపు రొట్టెలు యాజకులు తప్ప ఇతరులు ఎవరు తినకూడదు. రూల్. కానీ ఆ రూల్ బ్రేక్ చేశాడు ఎవరు? దావీదు. బ్రేక్ చేసి ఏం చేశాడట? తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడట. తాను తిన్నాడట, తనతో కూడా ఉన్నవారికి ఇచ్చాడు కదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిన కానీ మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. రూల్స్ అనేవి మనుష్యుల కొరకే తప్ప రూల్స్ కొరకు మనుషులు కాదు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. ఎన్ని రూల్స్ ఉన్నా సరే, ఎన్ని ఆజ్ఞలు ఉన్నా సరే మనుష్యుల్ని ఉత్తమమైన మార్గాల్లో నిలబెట్టడానికే తప్ప మనుష్యుల కంటే రూల్స్ గొప్పవి కావు. రూల్స్ కంటే మనుషులే గొప్ప. మనుషుల కంటే రూల్స్ గొప్పవి కాదు, మనుషుల కంటే ఆజ్ఞలు గొప్పవి కాదు. ఇప్పుడు విశ్రాంతి దినం గొప్పదా? మనిషి గొప్పవాడు అంటే మనిషే గొప్ప. విశ్రాంతి దినాన్ని గురించి మీరు ఇలా చంపేయడానికి రూల్, ఆజ్ఞ కాదు, అది తప్పది. అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే శిష్యులను కూడా రాళ్లతో కొట్టి చంపించేయమని. అప్పుడు ఇలా కడుపు నిండిపోద్ది. చాలా సందర్భాల్లో మనుషులు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో తెలియకుండా తీర్పులు తీర్చేస్తారు. వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆలోచన చేయాల్సి వచ్చింది, అసలు మరి వాక్యం ఒప్పుకుందా ఒప్పుకోలేదా, ఇవన్నీ ఆలోచించినప్పుడు సందర్భానుసారంగా తీర్పు తీర్చాలి. సందర్భ వ్యతిరేకంగా తీర్పు తీర్చడానికి వీలు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనందరిలో మానవులందరిలో ఉన్న జబ్బు ఏంటంటే మనం ఉత్తములు, వాళ్ళు చెడ్డోళ్ళు, మనం మంచోళ్ళు, వాళ్ళు పనికి మాలోళ్ళు, మనం ఉత్తములు, మనం ఆజ్ఞను అనుసరిస్తున్నాం, వాళ్ళ ఆజ్ఞను అనుసరించట్లేదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పెను. అక్కడ శిష్యుల ఇంటెన్షన్ ఏంటో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తుకు తెలుసు. వాళ్ళు ఇప్పుడు విశ్రాంతి దినాన వెన్నులు తుంచి తినొచ్చా తినకూడదా అని అంటే తినొచ్చు అంతే. వాళ్ళని అనడానికి మనకు రూల్ లేదు, తినొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, వాళ్ళు దేవుని పనిలో ఉన్నారు.
వాళ్ళు అక్కడ తినకపోతే చచ్చిపోతారు, తినాలి. సో ఇప్పుడు విశ్రాంతి దినం అనే రూల్ కోసం నువ్వు తిండి మానిపించేస్తానంటే అది తప్పు, అది రైట్ కాదు, దేవుడు ఒప్పుకోడు. దేవుని ఆజ్ఞే, కానీ వాళ్ళు ఎందుకు అక్కడ పాటించలేకపోయారు అనేది కూడా దేవుడు అక్కడ చూస్తున్నాడు. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపులే, 1 వేలో వెళ్ళకూడదు, కానీ ఆ పసిపిల్లాన్ని కాపాడడం కోసం 1 వేలో వెళ్ళాడు. 1 వేలో వెళ్ళకూడదు, కానీ ఆ ముసలామెను కాపాడడం కోసం 1 వేలో వెళ్ళాడు. అర్థమైందా? 1 వేలో వెళ్ళకూడదు, తనను తాను కాపాడుకోవడం కోసం ఆ 1 వేలో వెళ్ళాడు. అది దేవుడు అస్సలు దాన్ని తప్పుగా పరిగణించడు, అది తప్పు అని అండు ఆయన. అది తప్పు, నువ్వు చేసింది పాపం, నువ్వు చేసింది ఆజ్ఞాతిక్రమం అని అండు. మనుషులు అంటారు. ఇక్కడ పరిసయ్యుల మాదిరి జబ్బు మనకెందుకు? పరిసయ్యులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు? విశ్రాంతి దినం మాకు అది ఇంపార్టెంట్ అంతే, రూల్ ఇంపార్టెంట్ అంతే, మాకు ఆ రూల్ ఉంది కాబట్టి మీ శిష్యులు తినడానికి వీలు లేదంతే, తిన్నారు కాబట్టి వీళ్ళని కూడా రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ ప్రభు అంటాడు, మనుష్యుల కొరకే విశ్రాంతి దినాలని నియమించాడు తప్ప దేవుడు విశ్రాంతి దినాల కొరకు మనుషుల్ని నియమించలేదు. మనుష్యుల కొరకే రూల్స్ పెట్టాడు తప్ప దేవుడు రూల్స్ కోసమే మనుషుల్ని పెట్టలేదు. అప్పుడప్పుడు మన పిల్లలకు మనం రూల్స్ చెప్తుంటాం, నువ్వు కరెక్ట్గా ఈ టైం కల్లా నువ్వు హోంవర్క్ చేసేసి ఈ టైం కల్లా నువ్వు పలానా చేయకపోతే తన్నులు తింటావు అంటాం. ఆడికి ఏ జ్వరం వస్తుంది, ఆ జ్వరం వచ్చి ఆ టైంకి ఆ పని చేయలేకపోతాడు. అప్పుడు ఇంటికి వెళ్ళగానే పిల్లాడు జ్వరంతో ఉన్నాడు, టైం చూస్తే చాలా టైం అయిపోయింది, కానీ ఆడు నువ్వు చెప్పిన పని చేయలేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేస్తావు రూల్గా? ఏం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావు? కొట్టి చంపేస్తావా? కొట్టేస్తావా పిల్లల్ని? కొట్టవు. ఎందుకు కొట్టవు? వాడికి ఫీవర్ వచ్చింది, ఫీవర్ వచ్చినప్పుడు ఎప్పుడు ఆ పని చేయలేడు, వాడు నీరసంగా ఉన్నాడు కనుక ఎక్స్క్యూజ్ చేసేసావు. తీర్పు మారిపోయిందా లేదా? రూల్ అనుసరించిందా తీర్పు? రూల్కి వ్యతిరేకంగా పోయిందా తీర్పు? ఇప్పుడు రూల్ ప్లేస్లో కృప వచ్చేసింది. కృప ఎందుకు వచ్చేసిందంటే వాడు ఆ పని చేయలేకపోవటానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. ఏంటా వ్యాలిడ్ రీజన్ అంటే ఫీవర్ వచ్చింది కాబట్టి. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు అలా అయితే అన్నయ్య మరి మనం నటించవచ్చు కదా, ఎవడో చేసి నటించవచ్చు కదా అంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ అలా కూడా చేయొచ్చు. కానీ మనుషులకి తెలియదు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. ఇప్పుడు చంకలో ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుంటేనట ఒళ్ళు వేడెక్కుద్దట. నేను ఎప్పుడు మరి ప్రయోగం చేయలేదు అంటారు, మరి అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. పెట్టుకుని కట్ చేసుకున్నట్ట 2 చంకల్లో ఉల్లిపాయలు పెట్టుకు పడుకుంటేనట కాసేపటికి ఒళ్ళు బాగా వేడెక్కిపోయి జ్వరం వచ్చినట్టుగా అయిపోతారట. జ్వరం వచ్చిందని అబద్ధాలు చెప్తారట. అలాగా అఫ్కోర్స్ నాకు తెలీదు, ఒకవేళ అయితే రైట్ అయితే కనుక మనకు తెలీదు, జ్వరం వచ్చిందని అనుకుంటాం. కానీ ఎవరికి తెలిసిపోద్ది? దేవుడికి తెలిసిపోద్ది కదా. ఆయన తీర్పులు అప్పుడు న్యాయంగానే ఉంటాయి కదా. వీడి చంకలో ఉల్లిపాయ ముక్క కట్ చేసి పెట్టుకుని జ్వరం వచ్చినట్టు నటించాడు కాబట్టి వీడికి శిక్ష తప్పదని అనుకుంటాడు తప్ప అయ్యో పాపం జ్వరం వచ్చేసింది అనుకోడు కదా. సో సందర్భాన్ని అబ్జర్వ్ చేయడానికి ఇప్పుడు లోకంలో ఉన్న న్యాయాధిపతులను మనం మోసం చేయగలం, జడ్జిలను మోసం చేయగలం, కానీ దేవుణ్ణి మోసం చేయగలమా? మనం మోసం చేయలేం కదా. కాబట్టి దేవుని తీర్పులకు మానవుల తీర్పులకు అంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా గుడ్డి తీర్పు తీర్చడు. గుడ్డిగా మనల్ని నువ్వు నరకానికి పో అని అండు. నిజంగానండి దేవుడి ప్లేస్లో మిమ్మల్ని కానీ లేదా మనల్ని కానీ నిలవబెట్టి నరకానికి పంపించవే అంటే ప్రపంచం అందరినీ నరకానికి పంపించేస్తారు వీళ్ళు. నిజం. నువ్వు తల సరిగ్గా దూకోలేదు కాబట్టి నరకానికి పో, నువ్వు చొక్కా కాలర్ మడత పెట్టలేదు కాబట్టి నరకానికి పో, నువ్వు చొక్కా ఇస్త్రీ చేసుకోలేదు కాబట్టి నరకానికి పో, ఇలా చేసేస్తారు వీళ్ళు. నువ్వు తలకు నూనె రాసుకోలేదు కాబట్టి నరకానికి పో. ఇలా ఉన్నాయి ఈరోజు మనుషుల ఆలోచనలు. నువ్వెవడు చెప్పడానికి? దేవుడు తీరుస్తాడు న్యాయమైన తీర్పు. ఆ న్యాయమైన తీర్పు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. క్రియలను బట్టి చక్కటి ప్రతిఫలం. అక్కడ కృప ఆవరించి ఉంది. ఎవరిని ఎక్కడ క్షమించేయాలో, ఎవరిని ఎక్కడ విడిచిపెట్టేయాలో, ఎవరిని ఎక్కడ వదిలేయాలో ఆయనకి తెలుసు. ఎవరి ఇంటెన్షన్ ఏంటో ఆయనకి తెలుసు. ఎవరు ఏ ఉద్దేశంతో చేశారో ఆయనకి తెలుసు. ఎవరు ఏ ఆలోచనతో ఆ పనుల్లో ఉన్నారో ఆయనకి తెలుసు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు మనుషులు తీసుకుంటారు, దేవుడు ఎప్పుడు తీసుకోడు. ఇక మరో సందర్భాన్ని కూడా మనం ఇదే విషయాన్ని గ్రంథంలో నుండి చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14. సగం పండగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధిస్తున్నారు.
యూదులందుకు ఆశ్చర్యపడి చదువుకోనని తనకి పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకున్నారు. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధిస్తున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? ఇచ్చాడు. అయినను మీలో ఎవ్వడు ఆ ధర్మశాస్త్రాన్ని గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దయ్యం పట్టిన వాడవు, ఎవడో నిన్ను చంపజూచున్నాడని అడుగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరు అందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారం నియమించెను. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఈ సంస్కారం మోషే వల్ల కలిగింది కాదు, పితరుల వల్లే కలిగింది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేస్తారు. ఎందుకంటే మీకు 8వ దినం అనే ఒక రూల్ ఒకటి ఉంది. ఆ 8వ దినాన్ని సడన్గా విశ్రాంతి దినం వచ్చేసింది అనుకోండి, చెప్పలేం కదా, మరి రావచ్చు. ఇప్పుడు ఒకడు ఏ శుక్రవారం పుడతాడు, అప్పుడు 8 రోజులు లెక్కేసుకుంటారు. ఏ శనివారం పుడతాడు, 8 రోజులు లెక్కేసుకుంటారు. మళ్ళీ వచ్చేసరికి ఏ రోజు అవుతుంది అది? ఆ శనివారం అవ్వచ్చు, ఆ రోజు విశ్రాంతి దినం అవ్వచ్చు. ఇప్పుడు 8వ దినాన్ని వీళ్ళు ఏం చేయాలి? సున్నతి చేయాలి, గోప్యాంగ చర్మం కత్తిరించాలి. విశ్రాంతి దినం కదా అని మానేస్తున్నారా, చేసేస్తున్నారా? చేసేస్తున్నారు అంటున్నాడు అక్కడ యేసుక్రీస్తు. విశ్రాంతి దినమును మీరు ఏం చేస్తున్నారు? ఒక మనుష్యుడు సున్నతి పొందుతున్నాడు కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఎందుకు ఆగ్రహపడుతున్నారు? ఇప్పుడు నేను చేసిన దానికి మీకేంటి బాధ కలుగుతుంది అని అడిగాడు. అందుకంటాడు, వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. మీరు దేన్ని బట్టి తీరుస్తున్నారు తీర్పు? వెలుచూపును బట్టి తీర్పు తీరుస్తున్నారు. సో వెలుచూపును బట్టి తీర్పు తీర్చే వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి తీర్పు తీర్చాలంటే న్యాయమైన తీర్పు తీర్చాలి. ఆ తీర్పు ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. ఒక మనిషిని తప్పు పట్టాలంటే మీకు అన్నీ తెలియాలి. అన్నీ తెలిసిన తర్వాత ఇదిగో ఇది తప్పు అని చెప్పాలి. అలాంటి తీర్పు ఎవరు తీర్చగలరు అంటే దేవుడు తీర్చగలడు. కానీ మనకి ఏమీ తెలియకుండా మనుషులు ఈరోజు అందరూ అపరిశుద్ధులే, నేను మాత్రమే పరలోకానికి వెళ్తానన్న భావజాలంలోకి వెళ్ళి బ్రతుకుతున్నారు ప్రియులారా. అది చాలా తప్పు. ఈ క్రమంలో గోధుమల్ని గురుగులు అనుకుంటున్నారు, గురుగుల్ని గోధుమలు అనుకుంటున్నారు. మంచోళ్ళనేమో చెడ్డోళ్ళు అనుకుంటున్నారు, చెడ్డోళ్ళనేమో మంచోళ్ళు అనుకుంటున్నారు. అలాంటి అస్తవ్యస్తమైన ఆలోచన విధానంలోనికి మనుషులు వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ రూల్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. ఆ మనిషి వెనక జరిగినటువంటి సంఘటన, సందర్భం ఇంపార్టెంట్. అర్థం చేసుకోవాలి. అందుకే అక్కడ అపార్థం చేసుకోవడం చాలా సులభం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆ పూర్ణ స్వస్థత గలవానిగా ఆ వ్యక్తిని చేయటానికి ఆ వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు అర్థం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు చేసిన పనిని వీళ్ళందరూ ఏం చేసుకున్నారు? అపార్థం చేసుకున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు. అందుకని ఏమంటున్నారంటే, నువ్వు చేసింది తప్పు కదా, నువ్వు చేసింది కరెక్ట్ కాదు కదా, నువ్వు చేసింది రాంగ్ కదా, నువ్వెందుకు విశ్రాంతి దినాన్ని ఇలా చేసావు? చూడండి, ఈ సందర్భాలన్నీ మనకు అదే గుర్తు చేస్తున్నాయి. దేవుని మనసు ఏంటి అనేది మనకు గుర్తు చేస్తున్నాయి. మరొక వచనం కూడా మనం చూస్తే లూకాసు వార్త 13వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 14 వచనం. 18 ఏళ్ల నుంచి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంది అక్కడ. ఆమెను యేసు ప్రభు వారు ఆ బలహీనత నుండి విడిపించే స్వస్థపరిచేశారు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి దేని ఏమొచ్చేసింది అట అతనికి? కోపం. అంటే రూల్ కోసం గొంతు కోసేసుకుంటాడు అనమాట ఇతను. అతనిది కాదు, పక్క వాళ్ళది. రూల్స్ కోసం ఏం చేస్తాడు? ఆ గొంతులు కోసేస్తాడు అనమాట. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయి ఆమె ఎంత బాధపడుతున్నా ఈ శాడిస్ట్కి ఏం కావాలి? ఆమె బాధపడడమే కావాలి తప్ప ఆమె స్వస్థపరచబడడం, అంటే ఆ రూల్ ఫాలో అయితే ఆనందపడతాడు తప్ప ఆమె స్వస్థపరచబడినందుకు ఈ శాడిస్ట్కి ఏమి లేదు, ఆనందం లేదు. ఈ శాడిస్ట్ ఎలా ఉన్నాడు? అక్కడ అధికారిగా ఉన్నాడు. అక్కడ అంటే సాటి మనిషి మీద ఏమాత్రం ప్రేమ లేని ఒక శాడిజంతో కూడుకున్నటువంటి అధికారి. ఏ విషయమైనా అంతే. అవతల వ్యక్తి ఎందుకు అలా చేశాడు? ఒక అమ్మాయి మర్డర్ కేసులో ఇరుక్కుంది, ఒక అతన్ని కత్తితో పొడిచి చంపేసింది.
ఇప్పుడు ఏం చేయాలి? అమ్మాయికి శిక్ష విధించాలా వద్దా? నరహత్య పాపమా కాదా? మాట్లాడరేంటి ఎవరు? పాపమే కదా. ఇప్పుడు అమ్మాయి కత్తితో పొడి చంపేసినందుకు మరి ఏం చేయాలి? శిక్ష విధించాలి. ఏ శిక్ష విధించాలి? ఆమెకు కూడా మరణశిక్ష విధించాలి. కానీ జడ్జి విధించాలా. ఎందుకంటారు? ఎందుకు విధించలేదు జడ్జి? ఆమె ఒకరిని కత్తితో పొడిచి చంపినా కూడా ఎందుకు ఆమెను శిక్షించలేదు అని అంటే దేర్ వాజ్ ఎ వ్యాలిడ్ రీజన్. వాట్ ఈస్ ద వ్యాలిడ్ రీజన్ అంటే ఆమె సెల్ఫ్ ప్రొటెక్షన్. ఆమె కోసం ఆమెను ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఆమెను అత్యాచారం చెయ్యబోతూ ఉండగా, అది ఆమెకు బాబాయి వరస అయ్యేవాడు ఆమెను అత్యాచారం చేయబోతూ ఉండగా ఆమె కత్తి తీసుకొని ఆ పెద్దవాడు వాడు వయసులో వాడి పొడిచి అక్కడి నుంచి తప్పించుకుంది. సో కేసు ఇప్పుడు కోర్టుకు వెళ్ళింది. నువ్వు అతన్ని ఎందుకు పొడవాల్సి వచ్చింది అంటే, ఇదిగో వాడు ఇలా నా మీద పడబోయాడు, పశువు మాదిరి ప్రవర్తించాడు, నన్ను అత్యాచారం చేయబోయాడు, కాబట్టి నేను పొడిచాను. పూర్వాపరాలు పరిశీలించిన మీదట అంటారా? ఏమంటారు? కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈమె చేసింది రైటే తప్ప రాంగ్ కాదు. మరి నరహత్య పాపం అని రాశావుగా, నరహత్య పాపం అని రాశావు కదా. అవును రాశాను. మరి అదేంటి? ఆమె చేసింది నరహత్యేగా. అఫ్కోర్స్ నరహత్యే కావచ్చు, కానీ ఇంటెన్షనల్గా చేయలేదుగా. ఆమె అక్కడ ఇంటెన్షనల్గా చేయలేదు, కావాలని చంపలేదు, పగతో చంపలేదు, కక్షతో చంపలేదు, అసూయతో చంపలేదు, పక్షపాతంతో చంపలేదు, ఇంకో ఉద్దేశంతో చంపలేదు. మరి ఎందుకు చంపింది? యాక్సిడెంటల్గా తనకు వచ్చిన ప్రమాదం నుండి తప్పించుకోవడానికి అక్కడ ఏదో ఉంటే తీసింది, దాంతో పొడిచింది, వాడికి తగలరాని చోట తగిలింది, వాడు చచ్చిపోయాడు. అక్కడ తప్పు వాడిది, ఈమెది కాదు. అందుకనే కోర్టు న్యాయమైన తీర్పిచ్చింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన న్యాయమైన తీర్పును బట్టి అక్కడ ఆమె చేసింది రైటే. నువ్వెవడు తప్పు పట్టడానికి? నువ్వెవడు ఆమెను శిక్షించమని అడగడానికి? సో దేవుని తీర్పులు ఇంతకంటే గొప్పగా ఉంటాయి, ఇంతకంటే హీనంగా ఉంటాయా? ఎలా ఉంటాయి చెప్పండి, మీరు చెప్పండి. యేసుప్రభు వారి తీర్పులు ఎలా ఉన్నాయో దేవుడి తీర్పులు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు యేసుప్రభు వారి తీర్పు ఎలా ఉంది? విశ్రాంతి దినం విషయంలో ఆమె 18 ఏళ్ల నుంచి నడువు వంగిపోయి బాధపడుతూ ఉంది, ఆవేదన పడుతూ ఉంది. ఇప్పుడు ఆమెకి ఏం కావాలంటే స్వస్థత కావాలి. ఈడెవడో ఈ అధికారి అనేవాడు వచ్చి అంటున్నాడు కదా, నీకెందుకు స్వస్థత? ఏ విశ్రాంతి దినాన్నే స్వస్థత ఎందుకు పొందాలి, తర్వాత ఎప్పుడో పొందు కానీ గెట్ అవుట్ అంటున్నాడు. నువ్వు ఇప్పుడు స్వస్థత అవసరమా నీకు అంటున్నాడు. జనసమూహం చాలామంది ఉన్నారట అక్కడ. ఇప్పుడు ఈ జనసమూహం కూడా ఏమంటారు చెప్పండి? అధికారి తానా అంటే కింద ఉన్న వాళ్ళు తందానా అంటారు. ఇప్పుడు అధికారి ఏమన్నాడంటే, నువ్వు విశ్రాంతి దినాన పని చేయుటకు మీకు 6 దినాలు ఉన్నాయి కదా, 6 దినాల్లోనే వచ్చి స్వస్థత పొందండి, విశ్రాంతి దినమున రావుతో అన్నాడట. కేసు ప్రభు వారిని ఏం అనలేక కుళ్ళంతా అసూయంతా ఎవరి మీద గక్కేస్తున్నాడు? వీళ్ళ మీద గక్కేస్తున్నాడు. అప్పుడు అందుకు ప్రభు, వేషధారులారా, వేషధారి, నువ్వేమన్నా నీతిమంతుడివిరా దౌర్భాగ్యుడా, ఎవరే వేషధారిని రహస్యాలన్నీ నాకు తెలుసు రాయమంటావా అంటాడు అనమాట ఆయన. అప్పుడు వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదైనను గాడి ఎద్దు నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెడుతున్నారా పెట్టట్లేదురా అని అడిగాడు. పెడుతున్నాం కదయ్యా, పెడుతున్నాం. మరి నీళ్లు పెడుతున్నాం. మరి నీళ్లు పెడుతున్నారా లేదా? పెడుతున్నాం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. చూసారా? ఆయన ఈ మాటలు చెప్పినప్పుడట ఎదిరించిన వారందరూ ఏమైపోయారట? సిగ్గు అయిపోయిందట జీవితం మొత్తం. కాబట్టి ఇప్పుడు కూడా మనం నోటికొచ్చినట్టుగా సందర్భం తెలియకుండా మాట్లాడకూడదు. ఏ తీర్పు అయినా సరే, బైబిల్లో ఏ తీర్పు అయినా సరే అది సందర్భానుసారంగానే ఉంటుంది. అర్థమవుతుందా? అందుకే గతంలో కూడా ఒకసారి చెప్పాను మీకు, సిచ్యువేషనల్ థింకింగ్ అన్నాను నేను. సిచ్యువేషనల్ థింకింగ్, ఇది అర్థం కాని వాడు బోధకుడు అవ్వడానికి అర్హత లేనోడు ఎవడైనా సరే. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మాట్లాడకపోతే వాడు అసలు బోధకుడే కాడు. ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ బట్టే మనం మాట్లాడాలి.
మొన్ననే అమెరికాలో ఒక సంఘటన జరిగింది. అది మీకు అవకాశం లేదు కాబట్టి లైవ్లో ఉన్న వాళ్ళు చూస్తారు స్క్రీన్ మీద. అది ఆడియో అవసరం లేదు, పైన అలాగా ఈ ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుకునే పేర్లు వస్తాయి. స్క్రీన్ నా పక్కన ఒకటి పెట్టండి, నా పక్కన కనబడేలా పెట్టండి. సో అక్కడ ఏం జరిగిందంటే, ఒక ముసలాయన కారు డ్రైవ్ చేశాడు. ఆ ముసలాయన్ని కోర్టుకు తీసుకెళ్లారు. 90 ఏళ్ల వృద్ధుడు. ఆ 90 ఏళ్ల వృద్ధుడిని ఇప్పుడు జడ్జి గారు విచారిస్తున్నారు. లైవ్లో వాళ్ళు చూడొచ్చు. ఆ విచారిస్తున్నప్పుడు ఏమని విచారించారంటే, నువ్వు అసలు ఎందుకు ఈ వయసులో కుమారుడు వాడి వయసు 60 ఏళ్ళు, క్యాన్సర్తో బాధపడుతున్నాడు, వాడిని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నేను తప్ప వేరే దారి లేదు, నేను తప్ప వేరే దారి లేదు, నేను ఎప్పుడూ అలా చేయను, నా కుమారుణ్ణి తీసుకెళ్ళడం కోసం మాత్రమే నేను చేయాల్సి వచ్చింది, ఇంకా నాకు వేరే దిక్కు లేదు. ఐఎమ్ 90 years old, 90 years పైనే, ఇంకా 96 years old. నా కుమారుడు చూస్తే 96 ఏళ్ల వృద్ధుడు, నా కుమారుడికేమో 60 ఏళ్ళు, 60 ఏళ్లకి నా కుమారుడు క్యాన్సర్తో బాధపడుతున్నాడు. సో ఆ ట్రీట్మెంట్ కోసం నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు తీర్పు ఎలా తీర్చాలి? ఇప్పుడు బాధ్యతారాహిత్యంగా ఈ వయస్సులో డ్రైవ్ చేసి నువ్వు రూల్స్ అతిక్రమించావు గనుక నిన్ను శిక్షిస్తున్నానంటే అతను న్యాయాధిపతే కాదు. వెంటనే ఏమన్నాడు తెలుసా? యు ఆర్ ఎ గుడ్ మ్యాన్, యు ఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఎ గుడ్ ఫాదర్, యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్, ఐ అప్రిషియేట్ యూ, ఐ అప్రిషియేట్ యూ మై డియర్ ఓల్డ్ మ్యాన్, గాడ్ బ్లెస్ యూ అన్నాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ సన్ అండ్ యువర్ ఫ్యామిలీ అని దీవించి పంపించేశాడు. నీ కేసు డిస్మిస్ చేస్తున్నాను అన్నాడు. అంతే, నీ కేసు కొట్టేస్తున్నాను, నువ్వు శిక్షార్హుడివి కాదు. ఈ వయస్సులో కూడా ఫ్యామిలీ కోసం ఇంత రెస్పాన్సిబుల్గా ఉన్నావు అని అంటే యువర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యువర్ ఎ గుడ్ మ్యాన్. ఒక లోక సంబంధమైన న్యాయాధిపతి, లోక సంబంధమైన జడ్జి ఇలా ఆలోచన చేసినప్పుడు, సర్వలోకానికి ప్రభు, అందరి హృదయాలు ఎరిగినవాడు, అందరి మనస్సులు ఎరిగినవాడు, దేవాది దేవుడు, ఆయన తీర్పులు ఎలా ఉంటాయి చెప్పండి? ఆయన తీర్పులు ఎలా ఉంటాయి? ఆయన తీర్పులు ఎంత గొప్పగా ఉంటాయి? నీ తీర్పులు అగమ్య గోచరములు, నీ తీర్పులు అగమ్య గోచరములు. ఒక మనిషిని తీర్పు తీర్చే ముందు చాలా ఆలోచిస్తావు ప్రభువా. మేము మనుషులం ప్రభువా, మాకు నచ్చితే పెళ్ళి అంటాం, నచ్చకపోతే చావంటాం ప్రభువా. మేము మనుషులం ప్రభువా, నచ్చితే ఒకలా మాట్లాడతాం, నచ్చకపోతే మరోలా మాట్లాడతాం ప్రభువా. కానీ నువ్వు అలా కాదు ప్రభువా. ఎవరికి ఏ విధమైన ప్రతిఫలం ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ చేర్చుకోవాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో నీకు తెలుసు. దావీదుని ఎందుకు క్షమించి వదిలేసావంటే నీ దగ్గర ఒక రీజన్ ఉంటుంది. పేతురుని ఎందుకు క్షమించి వదిలేసావు? బొంకాడు కదా అంటే నీ దగ్గర రీజన్ ఉంటుంది. పేతురు సువార్త సత్యం చెప్పున క్రమంగా నడుచుకోలేదు కదా, ఎందుకు వదిలేసావు? అతను మారు మనసు పొందితే మాత్రం వదిలేస్తావా అంటే నీ దగ్గర ఒక రీజన్ ఉంటుంది. ఇస్కరియోతుని ఎందుకు తీసుకెళ్ళిపోయావంటే నీ దగ్గర ఒక రీజన్ ఉంటుంది. అననీయ సప్ఫీరని ఎందుకు చంపాల్సి వచ్చిందంటే నీ దగ్గర రీజన్ ఉంటుంది, వ్యాలిడ్ రీజన్ ఉంటుంది. తండ్రి, నువ్వు నీతిగల న్యాయాధిపతివి. గారడి సీమోనికి ఎందుకు శిక్ష విధించాల్సి వచ్చిందంటే నీ దగ్గర రీజన్ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నీ దగ్గర ఒక రీజన్ ఉంటుంది. యు హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ. యు హ్యావ్ ఎ వ్యాలిడ్ రీజన్. నువ్వు నీతిగల న్యాయాధిపతివి తండ్రి. ఏ తీర్పైనా సరే నువ్వు న్యాయంగా తీరుస్తావు. అందుకే మనం అనుకున్నట్టు మనల్ని అందరినీ నరకానికి తోసేయాలని ఆయన రెడీగా ఏమి లేడు అక్కడ. చాలామంది పరలోకానికి పోతావా నరకానికి పోతావంటే నేను ఎందుకు వెళ్తానండి అంటారు వీళ్ళు. అంటే వీళ్ళే ఏమైనా గిల్టీ ఫీలింగ్తో ఉంటారంటే, నాకంటే భయంకరమైన పాపాత్ముడు ప్రపంచంలో మరొకడు ఉండడానికి గిల్టీ ఫీలింగ్తో బతికేస్తుంటారు వీళ్ళు. ఏ రోజు కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏ తప్పు చేయకపోయినా సరే ప్రభు క్షమించి ప్రభు క్షమించి ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. అసలు ఏం చేసావని క్షమించమంటున్నావు నువ్వు ప్రార్థనలో? ఈరోజు ఏం చేసావని క్షమించమన్నావు అంటే ఒక ఆమె అంటది కదా, ఏదో చేసే ఉంటాను కదండి అంట. అంటే వీళ్ళు ఏం ఫిక్స్ అయిపోయారంటే నేను ఏదో ఒకటి చేస్తానే ఉంటాను అన్నట్టు అనమాట. అంటే ప్రతి చిన్న విషయానికి చూడండి, అప్పుడప్పుడు అమ్మ నాన్నలు చూడండి, గ్లాస్ ఎక్కడ పెట్టలేదని, ప్లేట్ ఎక్కడ పెట్టలేదని, సరిగ్గా తొడవలేదని, ఏదో పాసి ఉండిపోయిందని, అదని ఇదని తిడుతుంటారు. గిన్నెలు సరిగ్గా తోవలేదని ఆడపిల్లలు తిడుతుంటారు కదా. ఆ టైప్ అనుకుంటున్నారా దేవుడు?
ఆ? వీళ్ళంటే పిచ్చోళ్ళు, మీ వాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు. అయిన దానికి కాని దానికి తిట్టుకుంటూ బతుకుతుంటారు పిచ్చోళ్ళు కాబట్టి. దేవుడు అలాంటోడు కాదు. ఆయన పేరే ఏంటట ఆయన పేరు ప్రేమ. ఆయన పేరే ఏంటి? ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. గాడ్ ఈజ్ లవ్. సో ఆయన మనల్ని అందరినీ నరకానికి వేసేయడానికి తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు ఇక్కడికి. ఆయనకి పని ఏం కాదు అది. ఇంకా పైన దానికి కాని దానికి నిన్ను నరకలేసేస్తా అనేవాడు కాదు ఆయన. ఆయనకి ఆ పనే లేదు అసలు. ఆయన అలాంటి కుళ్ళు స్వభావం, అసూయ స్వభావం, పక్షపాతం కలిగిన వాడు కాడాయన. మీరు ఏం ఘోరాలు చేసేసారని ఇప్పుడు నరకలేసేయాలి మిమ్మల్ని? ఏం భయంకరమైన పాపాలు చేశారని నరకలేసేయాలి మిమ్మల్ని? ప్రతి చిన్న పొరపాటుని కన్సిడర్ చేసేసి అది ఎందుకు జరిగిందో ఎందుకు జరగలేదో అర్థం చేసుకోకుండా నరకలేసేయుడు దేవుడు. ఆయన మనల్ని నిత్య జీవానికి కాకుండా నిత్య నాశనానికి పంపించాలంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉండాలి, దానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉండాలి. అంత ఘోరమైన తప్పిదాలే మన బ్రతుకులు ఇప్పుడు ఏమైనా జరుగుతున్నాయా? అయిపోయింది, ఆ చరిత్ర అయిపోయింది కదా. ఇప్పుడు కొత్త బ్రతుకు పొందుకున్నాం, కొత్త జన్మ పొందుకున్నాం, సన్నిధిలో ఉన్నాం, సన్నిధిలో వర్ధిల్లుతున్నాం. ఇప్పుడు కూడా గిల్టీ ఫీలింగ్తో ఉంటే ఎలా చెప్పండి? ఇప్పుడు కూడా గిల్టీగా బతికేస్తుంటే ఎలా? ఇప్పుడు గిల్టీ ఫీలింగ్తో ఉండకండి, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి, యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి, ఆయన యందు ఉండండి. నేను నా ప్రభువునందు పరిశుద్ధపరచబడ్డానన్న విశ్వాసంతో, నమ్మకత్వంతో ఉండండి. ఆ మధ్య ఎవరో నాకు షూ వేసుకుని ఒక చోట స్టేజ్ మీదకి వెళ్ళాను. తీర్పు మొదలైపోయింది. తీర్పు షూ వేసుకుని స్టేజ్ ఎక్కేసాడు అని చెప్పేసి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ వారంలోనే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నా. ఎప్పటి నుంచో చెక్ చేయించుకుందాం అనుకుంటున్నా. ఎందుకు నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎందుకు నరాలు వాచిపోతున్నాయి నాకు అర్థం కావట్లేదు. అది లెఫ్ట్ లెగ్ మరీ ఎక్కువగా. ఆ నరాలు ఏమైంది అని నేను వెళ్ళి స్కానింగ్ చేయించుకుంటే, మనం కాకినాడలో స్కానింగ్ చేయించుకుంటే చెప్పాడు, సార్ మీకు ఒక వెరికోస్ వెయిన్ ఉంది లోపల, రక్తం గడ్డగట్టింది, ఎక్కువసేపు నిలబడి ఉంటారా అని అతనే అడిగేశాడు. అవునండి నిలబడి ఉంటాను, ఇంకా నా తప్పదు, మరి నేను నిలబడే ఉండాలి, చాలా నెలల తరబడి ఉన్నానండి. ఎన్ని మీటింగ్స్ ఎప్పుడో సెప్టెంబర్లో మొదలయ్యాయి, జూన్ వరకు జూలై వరకు మీటింగ్స్ జరుగుతున్నాయి. సండే అయితే 3 చోట్ల ఉంటానండి. నిలబడాలి తప్పదు, గంటలు నిలబడే ఉంటామంటే దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అండి. మీరు నిలబడుతున్నారు కనుక మీకు ఆ వెయిన్ అలా వచ్చింది. 3 నెలల పాటు కోర్సు వాడాలి, సాక్స్ తెసి తొడుక్కోవాలి, నిలబడి ఉండకూడదు, ఎక్కువ కూర్చొని ఉండండి, పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తులు పెట్టుకు పడుకోండి, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. షూ వాడండి, ఎందుకంటే షూ వాడకపోతే మడిమంతా నొప్పి వచ్చేస్తుంది, ఎక్కువసేపు ఉండలేము. కానీ ఇప్పుడు లేదులేండి, షూ లేదు, అయినా షూ లేదు. ఇప్పుడు నేను నిజంగా షూ వేసుకునే మాట్లాడతాను అనుకోండి, కొంతమందికి 1 కాదు 2 కాదు బాత్రూమ్ కూడా వెళ్ళరాళ్ళు. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ బాధ ఏంటంటే అతను షూ ఎందుకు వేసుకున్నాడు? అతను షూ వేసుకున్నాడు కాబట్టి పాపి. ఎందుకంటే పాత నిబంధనలో మోషే గారి దగ్గరే చెప్పులు ఇప్పమన్నాడు దేవుడు అని మోషే చెప్పాడు. చెప్పులు ఇప్పి ఇక్కడికి రాని మోషేకి చెప్పాడు. సో దేవుడు అక్కడే చెప్పాడు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో స్టేజ్ ఎక్కేటప్పుడు చెప్పులు లేకుండానే ఎక్కాలి అని మాట్లాడతారు తప్ప, వాడు బాధ ఏంటి అసలు? ఆడంతసేపు నిలబడి ఉన్నాడు, నువ్వు పోతులా కూర్చొని వింటున్నావు, వాడు నిలబడి మాట్లాడుతున్నాడు, వాడికి ఏమైనా బాధ ఉందా, వాడికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాడు షూ ఎందుకు వేసుకుంటున్నాడు, సపోర్ట్ కోసం వేసుకుంటున్నాడేమో, వాడికి ప్రాబ్లం ఉందేమో అని అర్థం చేసుకుని ఆలోచించేంత మనసు మనిషికి ఉండదు. కానీ దేవుడు నువ్వు షూ వేసుకుని వాక్యం చెప్పావు కాబట్టి నేను నరకోలేసేస్తా అంటాడా? చెప్పండి. అండు. ఆయనకి తెలుసు, డాక్టర్ కంటే ముందే మన బాధ దేవుడికి తెలుసు. మనం ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నామో దేవుడికి తెలుసు, ఏ విషయంలో మనకు నొప్పి వస్తుందో దేవుడికి తెలుసు. కాబట్టి ప్రతి చిన్న విషయానికి అరే నేను నరకలేసేస్తున్నాను రాపో, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు కాబట్టి నరకం, నువ్వు చెప్పులు వేసుకున్నావు కాబట్టి నరకం, నువ్వు చెప్పులు తీసేసావు కాబట్టి నరకం, నువ్వు తల అడ్డంగా దూకున్నావు కాబట్టి నరకం, నువ్వు రంగు చీర కట్టుకున్నావు కాబట్టి నరకం అని అనేంతటి అంత చిన్న సంకుచితమైన మనస్తత్వం కలిగిన వాడు మన దేవుడు కాడు. సో సిచ్యువేషనల్గా ప్రతిదాన్ని ఆలోచించాలి. ఈ రోజు నుంచి ఆ గిల్టీ ఫీలింగ్ తీసేయండి. దేవుడు నిన్ను నరకంలో వేయటానికి లేడు, దేవుడు నిన్ను నిత్య జీవానికి నడిపించడానికే ఉన్నాడు. చెప్పండి, దేవుడు ఎందుకు ఉన్నాడు మన కోసం? అంతేనా? పాపులను రక్షించడానికి వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా యేసుక్రీస్తు?
కదా. మరి శిక్షించడానికి అన్నట్టు ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? రక్షించడానికని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? నిత్య జీవాన్ని వాగ్దానం చేశాడు కదా మనకి. బాప్తిస్మం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వానికి ఏమిస్తా అన్నాడు? నిత్య జీవితం ఇస్తా అన్నాడు తప్ప నిత్య నాశనం అనలేదుగా. కాబట్టి ఆ విశ్వాసంతో ముందుకు కొనసాగండి. దేవుడు విడువడు, మనల్ని ఎడబాయడు. లోక సంబంధమైన న్యాయాధిపతులు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు సర్వలోక న్యాయాధిపతి ఇంకెంత గొప్పగా ఆలోచిస్తాడు? సర్వలోక న్యాయాధిపతి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తాడు. కాబట్టి అందరూ సిగ్గుపడాలి ఈ విధంగా ఆలోచించేవాళ్ళు. ఒక విషయం ఏంటి, అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళని ఇప్పుడు మనం ఏమనాలి, ఇవన్నీ ఆలోచించాలి. సందర్భాన్ని బట్టి తీర్పు ఉండాలి తప్ప సందర్భ వ్యతిరేకంగా తీర్పులు ఉండకూడదు. అర్థం చేసుకుని పూర్వాపరాలు పరిశీలించిన మీదటే దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఆ పూర్వాపరాల పరిశీలన జరగనంత వరకు దేవుడు తీర్పు తీర్చడు. కాబట్టి ఆయన నీతిమంతుడు, ఉత్తముడు, యథార్థవంతుడు. అదే లోకాసు వార్త 14వ అధ్యాయంలో మొదటి నుంచి ఇంకో సందర్భం, అదే సందర్భం చూడండి. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకనింటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులకు పరిసయ్యులను అడగగా వారు ఇంకెందుకులే ఇంతో మనకని మౌనంగా ఉన్నారట. మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు న్యాయం అనుకోండి, మౌనంగా ఉంటారా? వాళ్ళ మనసుకి న్యాయం అనిపిస్తే మౌనంగా ఉంటారా? ఏమంటారు? న్యాయమేనండి అంటారు. కానీ న్యాయం అని అనకుండా ఎలా ఉన్నారట వాళ్ళు? మౌనంగా ఉన్నారట. ఆ మౌనంగా ఉండేసరికి ఏమంటున్నాడు ఆయన? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులు పరిచయులు అడుగగా వారు ఊరకుండ్రి, మౌనంగా ఉన్నారట. మీరు బీబీసీలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది, చూసారో లేదో. శ్రీలంక చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది ఇప్పుడు. చాలా భయంకరమైన ఆర్థిక సంక్షోభం. తినడానికి తిండి లేక, ఏమీ లేక, ఉద్యోగాలు లేక అసలు అలమటించేస్తున్నారు. దేశాధ్యక్షులే దేశాలు వదిలి పారిపోయారు. ఎక్కడ జరిగింది అసలు అలాంటి సంఘటన? నా వల్ల కాదు బాబో ఇక పరిపాలించడం అని దేశం వదిలి పారిపోయాడు దేశాధ్యక్షుడు. లేడు ఇంకా, రాజపక్స అతని కుటుంబమే పరిపాలిస్తుంది. మొత్తము దేశం వదిలిపోయారు. ప్రధాని లేదా దేశాధ్యక్షులు ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు. సామాన్య జనాలు చూడండి, నో సెక్యూరిటీ. ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నారు. వాళ్ళ ఇల్లంతా కలదిరిగి వస్తున్నారు. దొంగతనాలు పెరిగిపోయాయి, కొట్లాట్లు పెరిగిపోయాయి, దోపిడీలు పెరిగిపోయాయి. సరుకులు లేవు, సామాన్యులకి కొనుక్కోవడానికి డబ్బులు లేవు. అప్పుడు ఒక తల్లి వెళ్ళి వ్యభిచారం చేసి వచ్చింది. వ్యభిచారం చేసి సరుకులు తెచ్చుకుంది. ఆమెను ఇంటర్వ్యూ చేశారు. నీకు ఇదేం కర్మ అమ్మా, నువ్వెందుకు వెళ్ళి సరుకులు తెచ్చుకున్నావు అంటే, ఆ కొట్టోడు పడుకుంటే కానీ డబ్బులు ఇవ్వనన్నాడట. అంటే శవాల మీద పేలాలు ఏరుకునే రకాలన్నమాట. ఆడన్నాడట కొట్టోడు, నువ్వు పడుకో, నీ పిల్లలకు కావాల్సిన సరుకులు ఇస్తా అన్నాడట. అప్పుడు ఆ తల్లికి నేను ఇప్పుడు వ్యభిచారణ అయిపోతున్నానన్న భావన లేదు, నా పిల్లల కడుపు నింపాలన్న భావన ఉంది. వేరే దారి లేదు, పనులు దొరకట్లేదు, తిండి లేదు. ఇప్పుడు ఆ సరుకులు పట్టుకెళ్ళకపోతే పిల్లలు చచ్చిపోతారు. అందుకని ఈ మెల్లి ఏం చేసి వచ్చిందంటే మనసు చంపుకొని అతనితో పడుకొని ఆ సరుకులు తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు మనసుకి ఎంత బాధేసిందంటే, నిజంగా ఆమె ఇక్కడ ఎక్కడైనా ఉంటే తప్పకుండా పట్టుకెళ్ళి ఆ సరుకులు ఏదో మనమైనా ఇచ్చేసొద్దాంరా బాబు, ఆ పిల్లల్ని మనమైనా పోషించేవాళ్ళం. అయ్యో ఆ తల్లికి ఇంత కష్టం వచ్చిందా, ఆ చెల్లికి ఇంత కష్టం వచ్చిందా అని బాధ కలిగింది. ఇప్పుడు ఆమెను వ్యభిచారం చెప్పి రాళ్ళతో కొట్టేద్దామా? మనసు వస్తుందా? ఇప్పుడు ఆమెను వసే వ్యభిచారి, దుర్మార్గురాల, అలాంటిదానా ఇలాంటిదానా నీడు మైకి పట్టుకుని వాగుతున్నాడు అనుకోండి, చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది ఆ మైకి పట్టుకున్నోడిని. చచ్చిపోవచ్చు కదా అంటే, నేను చచ్చిపోతాను, నా పిల్లల్ని చంపుకోగలనా? దానికి నీ దగ్గర ఆన్సర్ ఉంటుందా? ఉండదు. అందుకే తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు తగో. అలా తొందరపడి నోటుకొచ్చింది వాగేయకూడదు, మైక్ ఉంది కదా అని. ఆమె ఏ స్థితిలో అలా చేయాల్సి వచ్చింది, దేవుడైతే అలా ఆలోచిస్తాడు. యేసుక్రీస్తు అదే ఆలోచించాడు. మీలో పాపం లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడు వేయండిరా, మొదట వేయండి అన్నాడు. ఆమె ఏ స్థితిలో అలా చేయాల్సి వచ్చిందో ఆయనకి తెలుసు, మనకేం తెలుసు? ఆయనకి తెలుసు ఆమె ఏ స్థితిలో అలా చేయాల్సి వచ్చిందో.
అందుకని మీలో పాపం లేనివాడు ఎవడైతే ఉన్నాడో వాడేయండి మొదట అనేసరికి ఒక్కొక్కడు నోరు మూసుకుని వెళ్ళిపోయారు, ఎవడు రాయలేదు. ఆయన అలా ఆలోచిస్తాడు. మనం ఎలా ఆలోచిస్తామంటే, వసే వ్యభిచారి, నువ్వు అలాంటి దానివి, నువ్వు ఎలాంటి దానివి అంటారు. కానీ అక్కడ వ్యభిచారే కావచ్చు, కానీ అమ్మతనమే ఆమెను వ్యభిచారిగా మార్చేసింది. అమ్మ కాబట్టి వ్యభిచారం చేసింది. ఆ అమ్మ ఎందుకు వ్యభిచారం చేసిందంటే ఆ పిల్లల కడుపు నింపడానికి చేసింది. శ్రీలంక పరిస్థితులు చదువుతుంటేనే ఏడుపు వస్తుంది. అక్కడ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. కరువు తాండవం ఆడుతుంది, ఉద్యోగాలు లేవు, సరుకులు లేవు, తినడానికి తిండి లేదు, బతకడానికి దారి లేక ఎంతమంది వెలవెల్లాడిపోతున్న పరిస్థితులు. సో ఇప్పుడు న్యాయమైన తీర్పు తీర్చేటప్పుడు సందర్భాలన్నిటిని ఏం చేయాలి? ఆలోచించాలి. నువ్వు తొందరపడి పలానాడు తప్పుడు, పలానాడు అలాంటోడు, పలానాడు ఇలాంటోడట, పలానాడు అలా చేశాడట, పలానాడు ఇలా చేశాడట, ఎలా చేశాడో, ఏ స్థితిలో చేశాడో, ఏ సందర్భం నీకు తెలుసా? నీకు తెలీదు. పిన్ టు పిన్ నువ్వు చెప్పగలవా? ఎవరి జీవితం గురించి అయినా నువ్వు చెప్పలేవు. నువ్వు అస్సలు చెప్పలేవు. ఒకసారి నా చిన్నతనంలో మా దగ్గరలో సత్తమ్మ సంబరం జరిగేది. ఈ సత్తమ్మ సంబరం జరుగుతుంటే అక్కడ అందరూ కళ్ళు తాగేవారు కొండలతో. నేను చిన్నోడిని, 5th క్లాసో 4th క్లాసో చదువుతున్నాను. నన్ను మా బంధువు అక్కడ తీసుకెళ్ళి, ఇది బాగుంటుందిరా, మజ్జిగలాగా ఉంటుంది, అలాగేలాగని చెప్పి నాకు 2 గ్లాసులు పట్టించాడు. నేను తాగేశా. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నకు మళ్ళీ ఆడే చెప్పాడు, వీడు కళ్ళు తాగాడని. చూడండి, ఇంకా మా నాన్న కొట్టకుండా చితక్కుటి చెవులు మూసేస్తే సాయంత్రం ఎవరో వచ్చి చెప్పారు, వీడిని బలవంతంగా పట్టించారు, అక్కడ తీసుకెళ్ళి చిన్న కుర్రాడని చెప్పి నేను లేదు, వాడు తీసుకొచ్చాడు. సమ్మర్లో ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. నేను అప్పుడు 4 ఎంతో 5. అప్పుడు మా నాన్న సాయంత్రం పశ్చాత్తాపడ్డాడు, అనవసరం కొట్టేశాను అని. 4వ తరగతిలో నాకు ఇంటెన్షనల్గా కళ్ళు తాగాలని ఏం తెలిసి, నాకు అది కళ్ళు అది తాగితే ఎలా ఉంటుందో అలా నాకేం తెలియదు కదా. అప్పుడు నేను చదివేదే 4వ తరగతి. మా ఇంటి వెనకాలే జరుగుతుంది సంబరం. సో ఏటాటా జరిగేది అది. వాళ్ళ ఆనవాయితీ, ఇక్కడ ఆనవాయితీలు అవి. సో అక్కడ చేసేవారు. అది తీసుకెళ్ళాడు మా బంధువే మళ్ళీ. కాబట్టి ఆ సందర్భం ఏంటి అనేది ఆలోచిస్తారు అప్పుడు తల్లిదండ్రులు. ఈ వయసుకి వీడు కళ్ళు నోట్లో పెట్టుకోవడం ఏంటి అనేది తప్పితే, అక్కడ నిజంగా వీడు ఇంటెన్షనల్గానే తాగాడా, నిజంగానే తాగాలని తాగాడా, నిజంగానే మత్తు కోసం తాగాడా, వీడు ఎందుకు తాగాడు అని ఆలోచిస్తారా? ఆలోచించరు. సో అలా ఉంటుందన్నమాట మనుష్యులకి దేవునికి అంత తేడా. విశ్రాంతి దినాన వీళ్ళు ఎందుకు తిన్నారు అని ఆలోచించాడు ఆయన. విశ్రాంతి దినాన స్వస్థపరచాలా వద్దా అని ఆలోచించాడు ఆయన. స్వస్థపరచాలి. వారు ఓరుకున్నారట. ఓరుకుంటే అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపేసి, మీలో ఎవని గాడిదైనను, కొన్ని ప్రాచీన ప్రతుల్లో అయితే కుమారుడని ఉందట చూడండి. మీలో ఎవని గాడిదైనను లేక కుమారుడైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. ఈ మాటలకు వారు ఏం చెప్పలేకపోయారట? ఉత్తరము చెప్పలేకపోయారట. నిజమే ప్రభువా, నా కొడుకు గోతులు పడిపోతే నాకు రూల్స్ గుర్తురావు. నా కొడుకైతే నాకేం గుర్తురావు? రూల్స్ గుర్తురావు. పక్కోడు కొడుకైతేనే ఏం గుర్తొస్తాయి? రూల్స్ గుర్తొస్తాయి. మా ఇంట్లో మనిషి అయితే నాకు రూల్స్ గుర్తురావు. ఎవరైనా యాక్సిడెంట్ అయింది, లబోదిబో మన గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారనుకోండి, చేయి తడపలేదనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి అప్పుడు రా అంటారు. అదే డాక్టర్ గారు మీ అమ్మాయి బళ్ళోకి వెళ్తుంటే బస్సు గుద్దేసిందండి అంటే కేసు లేదు, గుడ్డు లేదు, ముందు అర్జెంటుగా లోపల అడ్మిట్ చేసి ట్రీట్మెంటు మొదలైపోవాలి. ఎందుకంటే నా కూతురు కాబట్టి. అదే పక్కోడి కొడుకైతే రూల్స్, చేయి తడిపితే తప్ప రూల్స్ మాట్లాడతాం, లేకపోతే రూల్స్ ఫాలో అవ్వమంటాం. మన కూతురు కాబట్టి ఏం ఫాలో అవ్వం? రూల్స్ ఫాలో అవ్వం. అక్కడ న్యాయమా అన్యాయమా అనేది కాదు విషయం, అక్కడ సందర్భం ఏంటి అనేది విషయం. దేవుడు మనుష్యులందరికంటే పైనున్నవాడు, మనుష్యులందరికంటే గొప్పవాడు, మనుష్యులందరికంటే ఉన్నతమైన వాడు, మనుష్యులందరికంటే శక్తివంతమైన వాడు. కనుక ఆయన తీర్పులు చాలా యథార్థంగా ఉంటాయి, ఆయన తీర్పులు చాలా న్యాయంగా ఉంటాయి. ఆయన సందర్భాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు తప్ప ఎలా పడితే అలా తీర్పు తీర్చేసేవాడు కాడు. ఎలా పడితే అలా తీర్పు తీర్చడు.
మనం ఏం చేసినా ఆయన అర్థం చేసుకునే స్వభావం కలిగినవాడు. మనం ఎందుకు ఎలా అలా ప్రవర్తించామో ఆలోచించిన తర్వాతే ఆయన తీర్పు ఉంటుంది. అది దేవుడు అంటే. కాబట్టి మనుష్యుల్లాగా దేవుడిని ఎప్పుడు అర్థం చేసుకోకండి. ఆయన అల్ప సంతోషి, స్వల్ప సంతోషి లేదా అల్ప ప్రకోపి కాదు. చిన్నదానికి కోప్పడిపోయి కొట్టేయడం, చిన్నదానికే పొంగిపోవడం అలాంటి లక్షణాలు దేవుడి దగ్గర ఉండవు. అది చంచలమైన మనస్సు. అది దేవుడు చంచలుడు కాదు, నిర్మలుడు. దేవుడు నిర్మలుడు, చంచలుడు కాదు. ఆయన నిర్మలంగానే ఆలోచిస్తాడు. ఆయన తీర్పులు కూడా అంతే నిర్మలంగా ఉంటాయి. ఆయన ప్రేమ కనుక ప్రేమగానే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపాటు, గిల్టీ ఫీలింగ్స్ మనసులో పెట్టుకోకండి. ఎవడో వచ్చి నువ్వు తప్పు అన్నాడు అనుకోండి, నువ్వు తప్పో కాదో నీకు తెలియాలి. ఇప్పుడు నన్ను తప్పు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, నాకు తప్పో కాదో ఎవరికి తెలుసు? ముందు నా మనసుకి తెలుసా తెలీదా? మీరు చెప్పండి, నేను తప్పో కాదో నా మనసుకి తెలుస్తుందా తెలీదా? నువ్వు తప్పో కాదో నీ మనసుకి తెలుస్తుందా తెలీదా? దానికి పౌలు గారు ఇచ్చిన ఒక అద్భుతమైన మాట అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎలా అభ్యాసం అంటది? నా మనస్సాక్షి ఎలా ఉండునట్లట? నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. అంటే ఈయన అభ్యాసం నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే నా మనస్సాక్షి దోషభరితమైనదో నిర్దోషభరితమైనదో నేను చెప్పగలనా చెప్పలేనా? నువ్వు చెప్పగలవా చెప్పలేవా? మరి ఎవడో వచ్చి నువ్వు దోషివి అంటే, దోషి అయితే ఐఎమ్ ఓకే, ఐ అగ్రీ విత్ యూ. కానీ నువ్వు అన్నట్టు నేను దోషిని కాకపోతే ఐఎమ్ నాట్ అగ్రీ విత్ యూ. బట్ మన మనస్సాక్షికి తెలియాలి మనం దోషులమో నిర్దోషులమో. ఏ విషయమైనా సరే ఇంతగా మానవులు ఆలోచిస్తే దేవుడు అర్థమవుతాడు. అప్పుడే సందర్భానుసారమైన తీర్పులు ఉన్నాయి దేవుని దగ్గర అన్న విషయం అర్థమవుతుంది. రూల్ కాదు ఆయన తీసుకునేది. దేన్ని తీసుకుంటాడు? మనిషి మనస్సును తీసుకుంటాడు. రూల్ తీసుకోడు. రూల్ కేవలం మన కోసమే, రూల్స్ కోసం మనం కాదు. గుర్తుపెట్టుకోండి, రూల్ మన కోసం, మనం రూల్స్ కోసం కాదు. సో ఎప్పుడైనా మనం రూల్ అతిక్రమించామనంటే అది ఎందుకు అతిక్రమించామని ఆలోచించే దేవుడే తప్ప మనుషులు కాదు. కాబట్టి దేవుడు అంత న్యాయవంతుడు, దేవుడు అంత యథార్థవంతుడు. సిచ్యువేషనల్ థింకింగ్ అనేది బైబిల్ అంతటా ఉంది. ఇది ఎరుగని మూర్ఖతరపు బోధకులు ఈరోజు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు ప్రతిదానికి వాళ్ళ సైడ్ వాళ్ళు మాట్లాడేస్తుంటారు. వాళ్ళ వ్యూ ఆఫ్ థింకింగ్ని బట్టి వాళ్ళు మాట్లాడేస్తుంటారు. అది తప్పు. మన వ్యూ ఆఫ్ థింకింగ్ కాదు, మన వే ఆఫ్ థింకింగ్ కాదు. దేవుని వేలో, దేవుని ఆలోచనల్లో, దేవుని వ్యూలో మనం చూడాలి. అప్పుడు మనకి వాస్తవాలు చక్కగా అర్థమవుతాయి. ఎండ్ ఆఫ్ ద పాయింట్, ఎండ్ ఆఫ్ ద డే దేవుడు తప్పక నీతిగల న్యాయాధిపతిగా ఉంటాడు. ఆయన యథార్థవంతుడు. ఎవరికి ఎలాంటి ప్రతిఫలం ఇవ్వాలో ఎరిగిన దేవుడు గనుక సత్యవంతుడైన వాని యందు మనం ఉన్నాం గనుక, ఆ సత్యవంతుని గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం గనుక గ్రంథాన్ని ఎలబడితే అలా చదవకండి, తీర్పులు ఎలబడితే అలా తీర్చేయకండి. ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించి పూర్వాపరాలు పరిశీలించిన మీదట మనం ఏం చేయాలి? అదనమాట. దేవుడు అలాగే ఉంటాడు కనుక అలాంటి మనస్తత్వం మనం కూడా కలిగి ఉందాం. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి అడుగులు వేద్దాం. ప్రార్థిద్దాం. తలలు వంచండి. సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు పోషించినందుకు, మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపచేయండి. విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులడికి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొక ప్రాముఖ్యమైన విన్నపం దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి. ప్రతి వారం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళలేరన్న ఆలోచనతో, అలాగే ఇక్కడి నుంచి భోజనాన్ని తీసుకుని ప్యాకింగ్లు చేసి ప్రతి వారం మండపేటలో మన సంఘ సభ్యులు, కాలువ దగ్గర పిల్లలు, సుబ్రహ్మణ్యం గారు, ఇంకా మిగిలిన సంఘ పిల్లలందరూ కలిసి ఏకమై వృద్ధులకు భోజనాన్ని పెడుతున్నారు. ప్రతిరోజు వృద్ధులకు భోజనాలు పెడుతున్నారు. దాదాపు 30 మంది వృద్ధులేమో ఉన్నారట.
వాళ్ళని లైవ్లో పరిచయం చేస్తాం ఏదో ఒక రోజు, ఈ వారంలో ఏదో ఒక రోజు అది వీడియో షూట్ చేయమని చెప్పాను. సో ఇక్కడ నుంచి భోజనాలు వాళ్ళకు కూడా వెళ్తున్నాయి. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు కనుక ఆ వృద్ధులకు ప్రతిరోజు మనం భోజన వసతి ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం కనుక ఆ విషయమై ఎవరైనా స్పందించే మనసున్నవారు తప్పకుండా మీ స్పందన తెలియచేయండి. లేదు మా వంతుగా మేము సహాయం చేస్తాం, మనం సహాయం చేయడానికి వేలు లక్షలు పట్టుకొచ్చి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మనం వారానికి ఒక 100 రూపాయలు ఇచ్చినా లేదా ఒక 50 రూపాయలు ఇచ్చినా మనకున్నంతలో మన సంపాదనలో మనం వారానికి ఒక 5,000 లేదా 3,000 2,000 సంపాదిస్తే అందులో ఒక 100 200 లేకపోతే ఎంతో కొంత మనం ఆ దేవుని పని కోసం మనం ఇవ్వగలిగితే అక్కడ మనం వాళ్ళని పోషించవచ్చు, వాళ్ళకి మనం ప్రతిరోజు భోజనాలు పెట్టవచ్చు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు విరివిగా విస్తారంగా మనం జరిగించవచ్చు. కాబట్టి మనసున్నవారు తప్పక దేవుని పనిలో సహకరించండి, వారికి కూడా సహకరించండి. అలాంటి మంచి మనస్సు కలిగి మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.